ఈ చిలకడ దుంపలు స్టవ్ మీద ఉడకబెట్టుకొని తింటాం కన్నా నిప్పుల్లో కాల్చుకొని తింటే నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నిప్పుల్లో కాల్చుకొని తింటే ఎంత ఫ్లేవర్ అయితే వస్తుందో అంతే ఫ్లేవర్ తోటి ఈరోజు మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. లోపల కూడా చక్కగా ఉడికిపోతుంది, ఏమాత్రం ఆ టేస్ట్కి తక్కువ కాకుండా ఉంటుంది. నిజంగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీరు ఎప్పుడు ఇంకా ఇలా చేసుకోవటానికే ఇష్టపడతారు. వాటర్లో కానీ బెల్లంలో కానీ ఎటువంటివి నేను యూజ్ చేయకుండా ఉడకబెట్టాను. ముందుగా చిలకడ దుంపలన్నీ కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఒక గిన్నెలో వేసుకున్నాను. ఈ గిన్నె కొంచెం మందం గల గిన్నెలో వేసుకోవాలి, మరీ అంత మందంది కాదు అంత పల్సర్ది కాదు, అలాంటి గిన్నెలో అయితే వేసుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వీటిని చక్కగా కలిపేసేసి స్టవ్ పైన పెట్టాను. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మీడియంలో కానీ హైలో కానీ అస్సలు పెట్టుకోకూడదు. లో ఫ్లేమ్లో పెట్టి వీటిని ఉడికించుకోవాలి. దానిపైన ఒక గిన్నె పెట్టి దాంట్లో వాటర్ పోసి దానిపైన ఒక ప్లేట్ అయితే పెట్టుకున్నాను. ఇంతేనండి, ఆవిరితోటి అయితే చక్కగా ఉడికిపోతాయి. కొంచెం ఇలా అడుగైతే అంటనివ్వాలి, అప్పుడే మనం నిప్పుల మీద కాల్చినంత ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇదిగోండి, ఒక్క చుక్క నీళ్లు వేయలేదు, బెల్లం వేయలేదు, ఏమీ వేయలేదు, కానీ చక్కగా ఉడికిపోయినాయి. చాకుతో గుచ్చి చూస్తే చక్కగా దిగిపోతున్నాయి. చూడండి, ఇలా అడుగంటినాయి కదా, ఇదే నిప్పుల్లో కాల్చినంత టేస్ట్ అయితే వస్తుంది. నిప్పుల మీద కాల్చుకునే తినే వాళ్ళకి నిజంగా ఆ ఫ్లేవర్ ఏమాత్రం తగ్గదు. నిజంగా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.